హలో అండి, తెలుగు మామ్స్ నెట్వర్క్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. నా వాయిస్ వినిపిస్తోందా? ఎవరైనా లైవ్ చూస్తుంటే కొంచెం తెలియచేయండి. నా వాయిస్ వినిపిస్తోందా? ఇవాళ వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా మెన్స్ట్రువేషన్ గురించి మన గ్రూప్లో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాము. సో ఇవాళ ఇంకొన్ని పాయింట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఇలా రావడం జరిగింది. నాతో ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ శైలజ గారు. అఫ్కోర్స్ మా మదర్. ఫస్ట్ మా మదర్ అని చెప్పి సైకాలజిస్ట్ అని చెప్పాలా, సైకాలజిస్ట్ అని చెప్పి మా మదర్ అని చెప్పాలా అని అనుకోవచ్చు. బట్ నా అక్కకి బాబు అండ్ నాకు పాప పుట్టాక మమ్మీ సైకాలజీ చేశారు. సో యూనో, బీయింగ్ ఎ మదర్ అండ్ బీయింగ్ ఎ సైకాలజిస్ట్, షీ మేనేజెస్ ఇట్ సో వెల్. థ్యాంక్ యూ అమ్మ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సో వేరే లైవ్ షోస్ చేస్తే కనుక దూరంగా ఉంటారు, బట్ మేమిద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి పక్కనే ఉండి చేస్తున్నాము. సో వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే రోజు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో let's start the conversation. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇన్ ద కాన్వర్సేషన్ వీ కెన్ ఇంక్లూడ్ ద క్వశ్చన్స్. సో అమ్మ, ఫస్ట్ అసలు మెన్స్ట్రువల్ హైజీన్ డే ఎందుకంటే అనాది నుంచి, అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనిషి ఉన్నాడు అంటే మెన్స్ట్రువేషన్ ఉంది, ఈ పీరియడ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అసలు ఎందుకు ఈ మెన్స్ట్రువల్ హైజీన్ డే అనేది స్టార్ట్ చేశారు? ముందు తెలుగు మామ్స్ నెట్వర్క్లో అందరికీ హాయ్, హలో అండ్ బ్లెస్సింగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. సో ఈ మెన్స్ట్రుయేషన్ అంటే నిజంగానే తను అన్నట్టు సృష్టికి మూలం. అది లేకపోతే అసలు సృష్టి జరగదు. బికాజ్ దాని సిస్టమ్ అట్లా ఫామ్ అయి ఉంది కాబట్టి. ఒక అమ్మాయి బాడీ ఈజ్ మెంట్ ఫర్ పునఃసృష్టి, మళ్ళీ సృష్టి జరగడం, ఆఫ్ స్ప్రింగ్ రావడం అనేది జరగాలి అంటే ఆ యూట్రస్, ఆ వోంబ్, ఆ మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ డిజైన్డ్ ఆల్రెడీ. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు క్వశ్చన్సే కావు ఇప్పుడు. ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం మనం. అసలు చాలా విషయాలు, అరే ఈ విషయం అసలు మనం మాట్లాడొద్దు, ఇది ఎవరికి తెలియొద్దు. ఆఖరికి చూడండి, విస్పర్ కంపెనీ వాడు కూడా విస్పర్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే గుసగుసగా మాట్లాడాలి, అదేదో పెద్దగా మాట్లాడొద్దు అని. కానీ ఈ మెన్స్ట్రువల్ హైజీన్ డే ఆల్మోస్ట్ 2013లో స్టార్ట్ అయింది ఫస్ట్ టైం. జర్మనీలో ఒక ఎన్జిఓ, వాష్ యునైటెడ్ అనే ఒక ఎన్జిఓ లెట్ us రేజ్ అవర్ వాయిస్ టువర్డ్స్ దిస్ అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశారు. అప్పట్లోనే ఒక 7 years బ్యాక్ ర్యాలీస్ కండక్ట్ చేశారు. ఫస్ట్ మెన్స్ట్రువల్ హైజీన్ డే అని చెప్పి 2014లో. ఎందుకు, ఇంకొక డౌట్ రావచ్చు ప్రదీప్తి నీకు, నీ డౌట్ నేనే చెప్పేస్తాను. 28th మే ఎందుకు పెట్టారు అంటే, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్. మూన్ సైకిల్ని బట్టి ఉమెన్కి, మనకి ఆడవాళ్ళకి 28 daysకి ఈ పీరియడ్స్ అనేవి వస్తాయి అని చెప్పి. సో 5 days బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి ఒక జనరల్ టాక్ అండ్ జనరల్ థింగ్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ 28/5 అన్నట్టు మే 28కి, బికాజ్ మంత్ కాబట్టి 5 ఈజ్ మే మంత్ కాబట్టి, సో దానికి రిలేట్ చేసి ఈ రోజుని మెన్స్ట్రువల్ హైజీన్ డే అని చెప్పి డిక్లేర్ చేశారనమాట. వాళ్ళు అప్పట్లోనే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేశారు, ర్యాలీస్ కండక్ట్ చేశారు. అంటే ప్లీజ్ టాక్ అబౌట్ దిస్, అంటే తెలుసుకోండి, దానికి సంబంధించి అవేర్నెస్ తెలుసుకోండి. తర్వాత హెల్త్ ఇష్యూస్, అంటే మనం ఏంటంటే కొన్ని మనకి అంటారు కదా, ఇంటి గుట్టు రోగం రట్టు అంటారు. ఎవరితో అన్నా షేర్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని విషయాలు కొత్తవి తెలుస్తాయి. దాంతో ఇంకా మనం బాగవచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు మామ్స్ నెట్వర్క్ మంచి ఉదాహరణ కదా. ఎందుకంటే వీఆర్ కనెక్టింగ్, వీఆర్ డిస్కసింగ్, వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ వీఆర్ ఏబుల్ టు నో అండ్ న్యూ థింగ్స్ వెన్ వీఆర్ షేరింగ్. సో చాలా తెలుసుకుంటున్నాం.
సో అలా స్టార్ట్ అయింది అనమాట ఇది. సో మీరేమంటారంటే అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యా ఆన్ మెన్స్ట్రుయేషన్. ఓకే, మనం ఇంత డెవలప్ అయ్యాం, టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ వల్లే మనం ఇప్పుడు కలుస్తున్నాం, మాట్లాడగలుగుతున్నాం. సో టెక్నాలజీ వైజ్గా మనం ఇంత గ్రో అయ్యాము. వీఆర్ టాకింగ్ ఆన్ సో మెనీ థింగ్స్, మెన్స్ట్రుయేషన్ కానీ ఎనీథింగ్, ఆచారాలు సాంప్రదాయాలు అని మాట్లాడుతున్నాం. ఇంత ఇంత డెవలప్డ్ అనే చెప్పుకోవచ్చు. ఇంత డెవలప్డ్ దాంట్లో ఇంకా అవేర్నెస్ అవసరమా? స్టిల్ నీడెడ్. యా, ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో అవేర్నెస్ వస్తుంది, చెప్పగలుగుతున్నారు చదువుకున్న కుటుంబాల్లో, లేకపోతే ఆ ఆలోచన స్టార్ట్ అయిన కుటుంబాల్లో. ఎందుకంటే ఇంకా కూడా వెన్ వి గో టు స్కూల్స్ వెల్ కదా, కరెక్ట్. చాలామంది పిల్లలకి పాపం ఎలా అంటే, మీతో ఇంతకుముందు షేర్ చేశానో లేదో నేను తెలీదు, ఇప్పుడైతే నాకు మళ్ళీ అవే గుర్తుకొస్తాయి. ఏంటంటే మేడం, మేము పీరియడ్స్లో ఉన్నప్పుడు అబ్బాయిని చూస్తే మాకు పింపుల్స్ వస్తాయా? ఎంత సిల్లీ కోసం చూడండి పాపం. వాళ్ళ బాడీలో హార్మోన్స్ మారుతూ ఉన్నప్పుడు ఆయిల్ సేక్రేషన్ అది జరుగుతుంది, దానివల్ల వస్తాయి, ఇలాంటివి తెలియదు పిల్లలకి. సో పిల్లలు అలా అడుగుతుంటే మరి వాళ్ళని మనం చెప్పాలి కదా, అవేర్నెస్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్. సో అలా సింపుల్ అన్నమాట, చిన్నవి ఎక్కడో స్టక్ అయిపోతారు పిల్లలు. ఎందుకంటే అండ్ ఎస్పెషలీ ఆ ఏజ్లో వాట్ హ్యాపెన్స్ ఇస్, పక్కన పిల్లలు పియర్ ప్రెషర్, పియర్ టాకింగ్, ఇలా ఫ్రెండ్స్లో అమ్మో చూడకే, సినిమా నాలెడ్జ్, మీడియా నాలెడ్జ్, దీస్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యాక్ట్ అపాన్ దిస్ కదా. యా, సో ఈ టైంలో చాలా ఎమోషనల్గా ఉంటాం. అంటే బిఫోర్ పీరియడ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్టర్ పీరియడ్స్ కూడా మనం చాలా ఎమోషనల్గా ఉంటాం. ఎందుకు అలా ఉంటాం అంటే ఇదంతా కూడా ఎదిగే పిల్లల్లో, ఎదిగే వాళ్ళు కాదు మనకి కూడా చూడండి, బ్రెస్ట్ హెవీ అవ్వడము, లేకపోతే ఇరిటేషన్గా ఉండడం, కాళ్ళు లాగడం, ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, తర్వాత మూడ్స్ లో అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఎందుకంటే మనకి తెలుసు కదా, సమ్టైమ్స్ అమేయా డిమాండ్స్ ఏదైనా స్పైసీగా కావాలి, లేకపోతే నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి. సో లక్కీలీ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ అండ్ అండర్స్టాండ్, తనకి అలాంటి నీడ్స్ ఉంటాయి, ఆలోచన వస్తుంది అని. ఎందుకంటే మన హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఎలా అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రోజన్, ఇవి రెండు కూడా కొంచెం లో అవుతాయి. సో మనకి హ్యాపీ హార్మోన్ అండ్ బ్యాలెన్సింగ్ హార్మోన్ ఏంటంటే సెరటోనిన్. అది ఏం చేస్తుందంటే మన మూడ్ని మేనేజ్ చేస్తుంది అనమాట, న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం దాన్ని. సో అది లో అయినప్పుడు మనకి సాడ్నెస్ కానీ, ఒక అనీజీ ఫీలింగ్ కానీ, చూడండి పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్ అప్పుడు కానీ ఏమవుతుందంటే తెలియకుండా కొన్నిసార్లు ఉక్రోషం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. నథింగ్ గోస్ రాంగ్, అక్కడ ఏం తప్పు జరగదు, ఏమీ ఉండదు, కానీ వి ఫీల్ వెరీ లో, అనకపోయినా అంటారేమో అన్నట్టు, లేకపోతే సంథింగ్ అనమాట, చాలా లో అయిపోతాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ హార్మోన్స్ యాక్టింగ్ అనమాట. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడే వాల్యూమ్, మీరు కూడా ఒకసారి వాల్యూమ్ చెక్ చేసుకోండి, బికాస్ వీఆర్ టాకింగ్ ఆన్ హైయెస్ట్ వాల్యూమ్, మా గొంతులో హైయెస్ట్ వాల్యూమ్లో మాట్లాడుతున్నాము ఇద్దరం కూడా. కొంచెం చెప్పనా? యా, ఇప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ అండ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఎర్లీ ప్యూబర్టీ. 9 yearsకి, 9.5 yearsకి, 10 yearsకి పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు, ఆడపిల్లలు, అఫ్కోర్స్ ఆడపిల్లలు. సో ఆ టైంలో అసలు ఒక మదర్గా, ఎందుకంటే వీఆర్ అ మదర్స్ కమ్యూనిటీ, ఒక మదర్గా మనం ఎలాగా అంటే హౌ టు హ్యాండిల్ దాట్ సిచ్యువేషన్? ఎందుకంటే ఐ బీన్ గెటింగ్ సమ్ కాల్స్ రీసెంట్గా, మదర్స్ టెన్షన్ అయిపోతున్నారు ఫస్ట్, పిల్లల కంటే కూడా మదర్స్ ఎక్కువ ఆలోచించి ఎక్కువ టెన్షన్ అయిపోతున్నారు. అఫ్కోర్స్ ఆ టైంకి కౌన్సిలింగ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, బట్ అసలు హౌ టు మేనేజ్, మదర్స్ ఎలా మేనేజ్ చేయాలి? అంటే చాలా మారినాయి అమ్మ, కాలం చాలా మారింది, మన ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, తర్వాత మనకి వచ్చేది ప్రతిదీ కూడా ఆర్గానిక్ అనేది లేదు ఇప్పుడు, అంతా కూడా పెస్టిసైడ్స్ తోటో లేకపోతే
అవి ఏమంటాము హార్మోనల్స్ ఇంజెక్షన్స్. ఇప్పుడు చూడండి, ఒక పుచ్చకాయ బాగుంది అనుకుంటాం, ఒక ఆనపకాయ బాగుంది అనుకుంటాం. వీ డోంట్ నో దాని మీద ఏం స్ప్రెడ్ చేశారో ఏం చేశారో మనకు తెలీదు. సో మన ఫుడ్ తెలియకుండా మొక్క ఎంత బాగా పెరుగుతుందో, కాయ ఎంత బాగా కాస్తుందో అవన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. మన బాడీలోకి వెళ్ళిపోయి మనము ఇది ముద్దుగా కానీ లేకపోతే ప్రేమగా కానీ తినిపించే ప్రతిదీ, అంటే సస్పెక్ట్ చేయండి అని నేను అనను, భయపడుతూ పెట్టండి అని నేను అనను. కానీ ఆ ఫుడ్ ఏదైతే కల్టివేట్ అవుతుంది, అంటే ఏదైతే పండుతుందో అందులోనే మార్పు వచ్చినప్పుడు, మనం తినే ఆహారం మన లోపలికి వెళ్తున్న దాంట్లోనే మార్పు వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ ఎలా గ్రో అవుతుందో ఇక్కడ మన పిల్లలు కూడా అంత ఫాస్ట్గా గ్రో అవుతారు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఎర్లీ ప్యూబర్టీ. సో 9 years old పిల్లలు కానీ 11 years old పిల్లలు కానీ అలాగా కొంతేమో హెరిడిటరీ జీన్స్లో ఉంటుంది, కొంతేమో ఈ కాలం మార్పు వల్ల. ఇప్పుడు చూడండి, మనం ప్రదీప్ నువ్వు మాట్లాడేటప్పుడు ప్యూబర్టీ ఒక్కటే కాదమ్మా ఎర్లీగా వస్తున్నది, సోషల్ అవేర్నెస్, అక్కర్లేని విషయాలు బికాస్ ఆఫ్ ద మీడియా అండ్ ఎవ్రీథింగ్. టీవీ ఆన్ చేసి ఉండడం కానీ, ఫోన్ ఆన్ చేసి ఉండడం కానీ. మా అప్పుడు ఇంత తెలీదు అంటాం, కానీ ఇప్పుడు ఎందుకు తెలుస్తున్నాయంటే బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ ద హ్యాండ్స్. అలాగే ఇప్పుడు తినే ఆహారం కూడా అంత ఫాస్ట్ గ్రోత్ ఇస్తుంది పిల్లలకి. సో యాజ్ అ పేరెంటింగ్ కోచ్ వాట్ ఐ సే, వెన్ ఏ బేబీ ఈస్ బోర్న్ ఆర్ పుట్టక ముందే పేరెంట్ అంటాను నేను. వెన్ మీ సంకల్పం స్టార్ట్ అయినప్పుడే పేరెంటింగ్ స్టార్ట్ అయింది అంటాను నేను. సో అక్కడి నుంచి యు ఆర్ ఏ పేరెంట్. ఆ పేరెంట్ అయినప్పుడు ఏంటి, మీ పాపకు ఒక 1 year ఏజ్ వచ్చిందంటే యు ఆర్ ఆల్సో ఏ 1 year old మామ్. కరెక్ట్. మీ పాపకి 10 years వచ్చాయంటే యు ఆర్ ఆల్సో ఏ 10 years old మామ్. కరెక్ట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్. ఎదగాలన్నమాట మనం కూడా. మనం ఎదిగి మనం నేర్చుకొని వీ షుడ్ బి రెడీ. అంటే ఇప్పుడే అవ్వదు, ఫస్ట్ టెన్షన్ అవ్వకండి అమ్మా. దిస్ ఈజ్ ఆల్ వాట్ న్యాచురల్. తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక యూ కెన్ మేక్ దెమ్ ప్రిపేర్. సో అది చాలా పెద్ద ఇదనమాట. అసలు ఫస్ట్ మదరే ప్రిపేర్ అయ్యి ఉండాలి. దిస్ మే హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్. మనం ఇప్పుడు ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుకోవడం, అవేర్నెస్ కోసం. ఇది మనం తెలుసుకుని ఉన్నాం అనుకోండి, మన పిల్లలకి చెప్పచ్చు. ప్లస్ ఇంకోటి నాన్న, ఫస్ట్ మనం చూడండి ఏమనుకుంటాము, స్కూల్కి పంపించేటప్పుడు పాపం వాళ్ళు ఉండలేరు పిల్లలు, మనం కూడా బయట కూర్చుని బెంగపడతాం, కానీ స్లోలీ అడాప్ట్ చేసుకుంటారు. అలాగే ఇది కూడా అంతే. ఇనీషియల్గా చెప్పండి, మీరు కంగారు పడకండి. మీరు కంగారు పడితే అసలు వాళ్ళకి ఏదో అయిపోయిందని భయపడతారు. సో మీరు చక్కగా అమ్మ ఇది సృష్టిలో ఎక్కడ ఆడపిల్లున్నా చెప్పండి. వాళ్ళకి ఇష్టమైన సమంతానో లేకపోతే ఇంకొకళ్ళు సానియా మిర్జా, సింధు ఆర్ ఎనీబడి, మిథాలీ రాజ్, ఎనీబడి, అమ్మమ్మ, నానమ్మ, అత్త, పిన్ని, అందరికీ ఆడపిల్ల అనే ప్రతి వాళ్ళకి ఇది నడుస్తుందమ్మా అని చెప్పి ముందు అర్థం చేయించి ఫస్ట్ మీరు ప్రెషర్ అవ్వకండి. సో అప్పుడు మీరు స్టేబుల్గా ఉంటే వాళ్ళు చక్కగా వింటారు. విన్నప్పుడు యూ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్. దిట్ ఈజ్ ఏమీ లేదు నాన్న, ఎవ్రీ మంత్ అవుతుంది, అమ్మకు కూడా అవుతుంది. ఇలా చెప్పారనుకోండి, ముందు మీరు కూల్గా ఉన్నారనుకోండి, వాళ్ళ చిన్ని బ్రెయిన్స్కి చక్కగా. పిల్లలండి అసలు చాలా అడాప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎవరో ఫ్రెండ్స్ నుంచో ఏదో అయింది అని వినే కంటే కూడా ఫస్ట్ మనం నేర్పామనుకోండి, అమ్మ చెప్పిన మాట ఎంతన్నా చెప్పండి, అమ్మ చెప్పిన మాట చాలా బాగా గుర్తుంటుంది, తలకెక్కుతుంది. వాళ్ళు అప్పటికి ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళ బ్రెయిన్లో మనం వేసే మాటల విత్తనాలే మొలకెత్తుతాయమ్మా. ఎంతమంది ఎన్ని చెప్పినా చూడండి, మీరు కూడా ఏమంటారు, ఆల్ ద ఏజ్, ఆల్ ద డేస్ ఇన్ని గడిచిన తర్వాత కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటారు, మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది అంటారు. ద ఇన్ఫ్లుయెన్స్ మదర్ మేక్స్ ఆఫ్ ఎ మదర్ ఎవర్ నెవర్, ఇప్పటికీ కూడా మారలేదమ్మా, ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో మీరు ఫస్ట్ స్టేబుల్గా ఉంటే యూ కెన్ మేక్ దెమ్ కంఫర్టబుల్. ఓకే, ఎవరో అడిగారు ప్రదీప్తి ఎవరు అని. నేనేనండి ప్రదీప్తిని. ఐఎమ్ ప్రదీప్తి, ఫౌండర్ ఆఫ్ తెలుగు మామ్స్ నెట్వర్క్. అండ్ నా ఫౌండర్ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో షీఈస్ మై మదర్, శైలజ విసంశెట్టి గారు. ఐఎమ్ సో సారీ ఐ డెంట్ ఇంట్రడ్యూస్ హర్ టిల్ నౌ. టాపిక్ మాత్రం మాట్లాడేసి పాయింట్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. సో
నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ మనం అనుకున్నాం ఇంత డెవలప్ అయ్యాము ఇంత అని, బట్ ఈ ఆచారాలు కస్టమ్స్ అవసరమా అంటే కోర్స్ పిల్లలకి నేర్పించాలి, మనం తీసుకెళ్తేనే నెక్స్ట్ జనరేషన్కి ఆ కస్టమ్స్ అనేవి వెళ్తాయి. బట్ ఎంతవరకు మనం ఎన్ఫోర్స్ చేయొచ్చు లేదా ఫోర్స్ చేయొచ్చు పిల్లల మీద కానీ మన మీద మనం కానీ? రైట్. ఇక్కడైతే కొంచెం నాతో ఏకీభవించే వాళ్ళు తక్కువైపోతారు. ఎందుకు అంటే ఈ కస్టమ్స్ ఎట్లా అంటే నాన్న పాత రోజుల్లో ఆడపిల్లకి జస్ట్ ఊరికే చాకలి పద్దు రాయడం వస్తే చాలు, మెచ్యూర్ అయితే చాలు, లేదా మెచ్యూర్ కంటే ముందు పెళ్లి చేసేస్తే తనకి అంటే అప్పట్లో అనేవారు 8 ఏళ్ళకి ఏంటిది అష్టవర్షే భవేత్ కన్యా అని చెప్పి 8 సంవత్సరాలకే పెళ్లి చేయడం. లేకపోతే అప్పట్లో నాకు ఇప్పటికి కూడా గుర్తు, మా నానమ్మ చెప్తుండేవారు, మీ నానమ్మ ఎలా అంటే శారదా చట్టం ఉండేది, పెళ్లి చేసేసేవారు, భయపడి చేసేవారు, ఆ మ్యారేజ్ అయిపోతే చాలు అంటే పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు. కరెక్ట్. రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు తీరుతుందా అని చూసేవాళ్ళు. సో అలాగా ఇంకొక మాట చెప్పేవారు ఆవిడ, ఒక ఏడాది కనుక ఆడపిల్లని పెంచితే ఆవిడ ఇప్పటికి కూడా లెక్క కూడా నాకు గుర్తుంది, 2,500 ఖర్చు అవుతుంది తిండికి బట్టకి, ఆ 2,500 కట్నం ఇచ్చేస్తే పెళ్లి చేసేసి ఇంకో ఇంటికి పంపించేయచ్చు. ఓ, నేను ఎప్పుడు వినలేదు. ఓకే. సో అలా అంత కీన్గా పిల్లల పెంపకంలో ప్రతి పైసా అంటే వాళ్ళు అప్పట్లో సామాజిక పరిస్థితులను బట్టి పెద్ద ఫ్యామిలీస్ని బట్టి అట్లా ఉండేది. సో ఇప్పుడు మనం చదివించుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. ఆ 11 ఏళ్ళకి 12 ఏళ్ళకి మెచ్యూర్ అయితే ఏం చేసేవారంటే మొత్తం ఊర్లో వాళ్ళందరినీ పిలవడము, తెలియజేయడము. ఎందుకంటే మా పిల్ల షీఈస్ రెడీ టు బికమ్ ఏ మదర్ లేదా గెట్ మ్యారీడ్. ముందు మ్యారేజ్ అయిందనుకోండి, తను షీఈస్ రెడీ, మీరు పెళ్లి చేసుకుని తీసుకెళ్తే ఇక్కడ పిల్ల ఉంది. సో అంటే తెలియచేయడం ఒక రిలేషన్ నుంచి ఒక రిలేషన్కి అలా తెలియజేసి ఇచ్చి పుచ్చుకోవడం, అలా ఒక సాంప్రదాయం. తర్వాత తన హెల్త్, తను ఏం తింటే మంచిది, ఇట్లాంటివన్నీ పెట్టి ఒక ఫంక్షన్ పెట్టి అలా చేసేవారు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేయటం లేదు, 11 ఏళ్ళకి పెళ్లి చేయట్లేదు, 9 ఏళ్ళకి పెళ్లి చేయట్లేదు, కానీ మనం కొన్ని కస్టమ్స్ అట్లానే ఫాలో అవుతున్నాం. ఆ చిన్న పిల్లల బ్రెయిన్లో అది ఎందుకు చేస్తున్నారు, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, ఫ్రెండ్షిప్, ఎవరైనా మనుషులు ఇంటికి రావడం వెళ్ళడం, ఆ పద్ధతులు తెలియడం, వాటి కోసం మనం మేనేజ్ చేస్తున్నాం ఇవన్నీ. ఇప్పుడు కంగారు పెట్టకండి, ముందు వాళ్ళ బాడీ గురించి తెలియజేయండి పిల్లలకి. ఇలా ఎందుకు అవుతుంది అనేది ముందు మీరు తెలుసుకోండి. ఎవ్రీ మంత్ ఇలా ఓవ్యూల్ రిలీజ్ అవుతుంది, లేకపోతే ఎవ్రీ మంత్ ఇలా బ్లడ్ షెడ్ అవుతుంది, అది తప్పు కాదు, అది పాపం కాదు, అది మీ బాడీలో బ్లడ్డే. ఎక్కడైనా బాడీలో కట్ అయినా బ్లడ్ వస్తుంది, అక్యూములేట్ అవుతుంది, ఎవ్రీడే ఫార్మ్స్ ఏ లేయర్. ఆ లేయర్ అంతా 28 డేస్ తర్వాత, లేకపోతే ఆ పిల్లల బాడీ తత్వాన్ని బట్టి 5 వీక్స్ 7 వీక్స్. సో ప్లీజ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ఆల్ దోస్. కంగారు పడకండి అని చెప్పండి. కస్టమ్స్ కూడా చెయ్యగలిగినంత చెయ్యండి, దానికి ప్రెషర్ అవ్వకండి. ఎందుకంటే అమ్మ స్ట్రాంగ్ ఉన్నారనుకో అందరూ స్ట్రాంగ్ ఉంటారు. షీ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఇంట్లో. ఆడవాళ్ళు అండ్ ఆ ఏజ్లో అంటే ఒక 11-12 ఇయర్స్ ఏజ్లో మనం చేసేది వాళ్ళ బ్రెయిన్స్లో చాలా బాగా పడుతుంది. రైట్. దే కీప్ ఆన్ అబ్జర్వింగ్ అస్, వీఆర్ ద మెయిన్, మీరు అన్నట్టు పిల్లర్. సో మనం చేసేది ఎంత అయితే ఉందో అది అంతా కూడా వాళ్ళ బ్రెయిన్లో ఎక్కడొక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. సో మనం చేసేది చాలా క్యాలిక్యులేటెడ్గా చేయాలి. రైట్. యా. అది ఎందుకు అంటే ఇది చెయ్యకపోతే తప్పు. అంటే ఇప్పుడు చూడండి, పాండమిక్ సిచ్యువేషన్లో ఏది ఆగదు, మెన్స్ట్రుయేషన్ ఆగదు, పిల్లలు మెచ్యూర్ అవ్వడం ఆగదు, డెలివరీ అవ్వడం ఆగదు, లేదా ఏది ఆగదు, ఎక్కడ సృష్టి సైకిల్ అయితే ఆగిపోదు. కాబట్టి ఏది మేనేజబుల్, ఏది కరెక్ట్, ఏదో జరగలేదు, ఏదో జరగబోతోంది, ఇవన్నీ ముందు మీరు స్థిమితంగా కూర్చొని మీరు ఆలోచించుకొని వాళ్ళ చిన్న బ్రెయిన్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూడండి. అండ్ చాలా ఎస్పెషల్లీ మెచ్యూర్ ఇంకా కూడా మనం ఒక సొసైటీకి ట్యాగ్ చేస్తాం. లైక్ ఏంటి, పాతకాలంలో ట్యాగ్ చేయడం అంటే ఇట్స్ ఫైన్ బికాజ్ పెళ్ళితో సంబంధం కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదేమో అని అఫ్కోర్స్ మై పర్సనల్ వ్యూ. ఎందుకంటే అది టోటలీ ఇట్స్ అ పర్సనల్ ఇష్యూ. ఎస్పెషల్లీ
ఒక పాప మెచ్యూర్ అయింది అంటే హర్ బాడీ ఈజ్ హెల్దీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సైకిల్ స్టార్ట్ అయింది, వాట్ ఎవర్ ఏజ్ ఇట్ ఈస్, హెల్దీగా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ తర్వాత అత్తకి చెప్తామా, పిన్నికి చెప్తామా, మామకి చెప్తామా ఈజ్ సెకండరీ. బట్ ఫస్ట్ మేక్ హర్ కంఫర్టబుల్, దట్స్ వాట్ వీ బోత్ మీన్. యా అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్యాడ్ ఎలా యూస్ చేయాలో ఫస్ట్ నుంచి ట్రైన్ అప్ చేయండి. నాన్న ఇట్లా ప్యాంటీ లైనర్స్ వస్తాయి, లేకపోతే ప్యాంటీలో ఇలా పెట్టుకోవాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఆ 3 days అన్కంఫర్ట్ ఉంటుంది కానీ బట్ యూ విల్ బీ నార్మల్. ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వండి. మీరు మళ్ళీ కూడా అమ్మలు అస్సలు ప్రెషర్ తీసుకోండి. And they can jump, they can play, they can go to school, they can do everything like a normal day. ఫస్ట్ మనం అయ్యో అన్నామంటే ఆహా అమ్మ దొరికింది, ఈ 3 రోజులు అమ్మని పరిగెత్తిద్దాం, లేకపోతే 5 రోజులు అమ్మని పరిగెత్తిద్దాం అనే మైండ్ సెట్లో ఉంటారు. లేదు నువ్వు చేయగలవు, కమాన్ గెటప్ అండ్ డూ యువర్ థింగ్స్ అన్నాం అనుకోండి, ఇంత చిన్నప్పటి నుంచి వాళ్ళకి మైండ్లో ఏముంటుందంటే ఇట్స్ అ కామన్, ఎవ్రీ మంత్ ఇట్ హ్యాపెన్స్. సో ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ అని చెప్పి అలవాటు అయిపోతుంది వాళ్ళకి. నేను స్కూల్లో ఉన్నప్పుడు వన్ ఫ్రెండ్ యూస్ టు బి దేర్, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్. తను చెప్పేది రాజేశ్వరి అనుకుంటా పేరు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. షీ కేమ్ ఫ్రమ్ దుబాయ్. నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే చిన్నవాళ్ళం కదా 8th 9th, అప్పుడు తను అనేది నేను పీరియడ్స్లో కూడా గెంతుతాను, నాకు పెయిన్ ఉండదు, నాకు పెయిన్ ఉన్న డ్యాన్స్ చేస్తే తగ్గిపోతుంది. దుబాయ్ నుంచి వచ్చింది అందుకేనేమో అనుకునే వాళ్ళం మేము. సో అంత చైల్డిష్ మెంటాలిటీ. సో ఇప్పుడంటే అఫ్కోర్స్ మెచ్యూర్డ్ ఇన్ మైండ్. సో ఏంటి అంటే అది థాట్ ప్రాసెస్. మనం నేర్పించింది పిల్లలు నేర్చుకుంటారు, మనం ఏది చెప్తే అది నేర్చుకుంటారు. సో ఇట్స్ మోర్ లైక్ దాట్ అని నాకు అనిపిస్తుంది. రైట్, దిస్ ఈస్ ఆల్ కాల్డ్ ట్యూనింగ్ అమ్మా. వాట్ యూ ట్యూన్ ఏంటి, అకార్డింగ్ టు ద ట్యూన్ యూ డ్యాన్స్ అంటారు కదా. సో అలాగా తెలియకుండా ట్యూన్ చేసేస్తామన్నమాట మనం. అయ్యో జాగ్రత్త అలా అంటే ఈ 3 days ఎందుకు కూర్చోబెడతారు లాంటివి క్వశ్చన్ అడిగితే కనుక జాగ్రత్త కోసం, శుభ్రత కోసం, తర్వాత ఏమో ఎంత బ్లీడ్ అవుతుందో తెలీదు. మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం అనుకుంటా కానీ బట్ ఐ వాంట్ టు టెల్ వన్స్ అగైన్. ఎందుకు అంటే పాత రోజుల్లో మనకి ఇవి లేవు, ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ లేవు. వీ యూస్ టు యూజ్ ఓల్డ్ క్లాత్, పాత గుడ్డ వాడేవాళ్ళం. అమ్మ వాళ్ళు వాడిన చీరలు, కాటన్ చీరలు వాడేవాళ్ళం. సో ఏమవుతుందంటే ఆ క్లాత్ని మేనేజ్ చేయడం కష్టం. ఈవెన్ కొన్ని జనరేషన్స్ బ్యాక్ అయితే ప్యాంటీస్ కూడా లేవేమో. సో అది హోల్డ్ చేయడం అదంతా కష్టం. పెద్ద ఇళ్ళు ఉండేవి, బాత్రూమ్లు ఏమో బయట ఉండేవి, నీళ్ళ వసతి అంత బాగా ఉండేది కాదు. సో వీటన్నిటిని బట్టి వాళ్ళ బాడీ కొంచెం ఎంత బ్లీడ్ అవుతుందో ఫస్ట్ టైం తెలియదు. శుభ్రత కోసం అవ్వచ్చు, తర్వాత జాగ్రత్త కోసం అవ్వచ్చు. ఇంట్లో బోల్డ్ మంది, పెద్ద ఫ్యామిలీస్లో బోల్డ్ మంది తిరుగుతూ ఉండేవారు. ఆ పాపకి మేనేజ్ చేయడం రాకపోతే అంత మెస్ అయిపోతుంది. ఇలాంటివి కొన్ని సైంటిఫిక్గా వెనక్కి వెళ్ళి ఆలోచించినప్పుడు ఆ బెడ్స్ పాడవుతే అప్పుడు ఇంత మన వాషింగ్ మిషన్ లాగా ఉతకడాలు లేవు. సో ప్లస్ ఇంకొకటి, అమ్మాయి మెచ్యూర్ ఏంటంటే ఆ బట్టలు తీసి చాకలి వాళ్ళకి ఇవ్వండి, ఇలాంటివన్నీ ఏంటంటే ఆ కమ్యూనిటీస్ అన్నిటినీ సాటిస్ఫై చేయడం, కమ్యూనిటీస్ అందరినీ సాటిస్ఫై చేయడం ఒకటి, ఇట్లా అందరినీ కలుపుకుని వెళ్ళడం ఒకటి. ఇలాంటి ఆచారాలు ఏమైనాయి అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక. మనం ఏం చేస్తున్నాము, రియల్గా పులి ఉందో లేదో మనకు తెలియదు కానీ బట్ ఆ తోక కూడా ఏంటంటే దాని ఎడ్జ్లో ఇదిగో ఫర్ అని చెప్పి తయారయ్యామన్నమాట. కొన్ని హోల్డ్ చేయాల్సినవి చేయకుండా అక్కర్లేనివి హోల్డ్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు పిల్లలకి ఈ ఏజ్లో ఏంటంటే అప్పుడు ఆడపిల్లలు బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. సో ఓకే, ఇప్పుడు మామూలు ఫెసిలిటీస్ అన్నీ మారాయి. శానిటరీ ప్యాడ్స్ వచ్చాయి, జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్పించాలి, బాత్రూమ్స్ ఇళ్లలోనే ఉంటున్నాయి, దే కెన్ వాక్, దే కెన్ రన్ అని చెప్పినట్టు, దే కెన్ సైక్లింగ్ చేయొచ్చు, చక్కగా స్కూల్లో గేమ్స్ ఆడచ్చు. ఎంతవరకు అంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నంతసేపు. వాళ్ళు ఎక్కడైనా డిస్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారంటే ఓకే, టేక్ రెస్ట్. బాడీ రియల్లీ నీడ్స్ రెస్ట్. ఆ టైంలో మనం కూడా నిజంగానే ఆ రెస్ట్ పీరియడ్ని దాటి ఆ రెస్ట్ మన బాడీకి ఆ టైంలో చూడండి కొంచెం బాడీ వెచ్చగా ఉంటుంది. నార్మల్ టెంపరేచర్ కంటే కూడా కొంచెం పాయింట్స్ ఎక్కువ ఉంటాయి టెంపరేచర్. వి ఫీల్ లో, ఆ మూడ్స్ కొంచెం డల్గా ఉంటాయి. లేకపోతే కొంతమందికి ఓవర్ కూడా ఉండొచ్చు. కరెక్ట్, యా.
ఓవర్ కూడా ఉండొచ్చు, హైపర్ ఉండొచ్చు. Yeah. సో ఇవన్నీ వాటన్నిటిని తట్టుకోవడానికి ఓకే లెట్ దెమ్ టేక్ రెస్ట్ అని చెప్పి ఇచ్చేవారు అనమాట. అప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే అనుకున్నాం కదా శానిటరీ ప్యాడ్స్ లేవు. ఇప్పటికే మన మంచి స్కూల్స్ అయితే తప్ప బాత్రూమ్ వసతులు ఇంకా అంత గొప్పగా లేవు. సో ఇలాంటివన్నీ ఆలోచించి వాళ్ళు జస్ట్ టేక్ రెస్ట్, బీ దేర్ ఫర్ 3 days అని చెప్పి అలా చెప్పేవారు అనమాట. సో ఇప్పుడు మారిన ఆలోచనకి, మారిన స్టైల్ ఆఫ్ లివింగ్కి, లైఫ్ స్టైల్కి ఎలా అనుగుణంగా మనం ట్యూన్ చేయొచ్చు చిల్డ్రన్ని ఆలోచించండి. అబ్సల్యూట్లీ. సో ఈ టైంలో అంటే మనం స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం, అడాల్సెంట్ 6th 7th నుంచి పిల్లలతో 10th వరకు పిల్లలతో. వాళ్ళు అంటూ ఉంటారు ఇది తినొద్దు అది తినొద్దు అంటూ ఉంటారు. ఇంకా మనకు ఆ డౌట్స్ ఉన్నాయి, లైక్ పెరుగు తినొద్దు లేకపోతే ఇంకేదో తినొద్దు అని. వై ఈజ్ దాట్? అసలు అంటే జనరల్లీ అయితే మన ఆ టైంలో వాటర్ కూడా తాగం, ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇట్స్ అ మెస్ అనే థాట్ మనకి చాలా ఉంది బ్రెయిన్లో. సో వాట్ డూ యూ సజెస్ట్? లైక్ ద సేమ్ పాయింట్ అమ్మా. ఏంటంటే వాటర్ తక్కువ తాగుతాం. అబ్బా ఇప్పుడు వెళ్ళి ఎవరు ప్యాడ్ మారుస్తారు, లేవాలంటే బద్ధకంగా ఉంది, విసుగ్గా ఉంది, మళ్ళీ బాత్రూమ్కి వెళ్తే అబ్బా అనుకుంటాం. సో వాటర్ తక్కువ కన్సమ్ చేస్తాం. వాటర్ తక్కువ కన్సమ్ చేస్తే ఏమవుతుంది, ఫుడ్ అరగదు. తర్వాత స్పైసీ ఫుడ్ తిన్నామనుకోండి తేపులు వస్తాయి వాటర్ తాగకపోతే. చిన్న ఉదాహరణ ఏంటంటే ఏదైనా ఫంక్షన్ అయితేనో ఎక్కడికన్నా వెళ్తే కొంచెం ఎక్కువ తిన్నామనుకోండి వచ్చి వాటర్ తాగుతూ ఉంటాం. దాహం అని చెప్పేసి అది అరిగేదాకా వాటర్ తాగుతాం. సో ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ తక్కువ తాగడం వల్ల మన బాడీ డీహైడ్రేట్ అవ్వడం ఒకటైతే నిస్సత్తువ అవుతుంది. రెండోది ఏంటంటే అరగదు ఫుడ్. సో దాంతో తేపులు వచ్చేస్తాయి. తేపులు వస్తే ఏంటంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా మనం చదువుకున్న వాళ్ళం కొంచెం పర్వాలేదు, కానీ వెన్ వి గో టు స్కూల్స్ చాలామంది అడుగుతారు, మేడం ఇది తినొద్దా అది తినొద్దా. ఎంతవరకు అంటే స్పైస్ తింటే ఏమవుతుంది, ఆ టేపులు వస్తాయి, అరగవు. అందుకే అంటారు మన వాళ్ళు పెసరపప్పుతో పెట్టండి అంటే ఈజీగా అరిగేలాగా. సో దాన్ని భయంలాగా క్రియేట్ చేయకండి, దాన్ని ఒక మూఢనమ్మకంలా క్రియేట్ చేయొద్దు. వెన్ యూ అప్లై లాజిక్ టు వాట్ యూ హర్డ్. ఎందుకంటే అమ్మ మనం చాలా చదువుకున్నాము. ఇప్పుడు రేపు మన పిల్లల్లో మన తెలుగు మామ్స్ నెట్వర్క్ నుంచి ఏ పిల్ల అంతరిక్షయానం చేస్తుందో మనకు తెలీదు. సో అంతరిక్షయానానికి వెళ్ళినా కూడా తన పీరియడ్స్ డేటు, తన పీరియడ్స్ టైము, తన పీరియడ్స్లో ఉంటుందో, హౌ షీ మేనేజెస్, ఇక్కడ పడుతుంది మనకు చిన్న విత్తనం ధైర్యం అనేది. సో అట్లాంటి రేపటి ఫ్యూచర్ కిడ్స్ అండ్ సిటిజన్స్ని తయారు చేస్తున్నప్పుడు మనం అమ్ములుగా ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో స్పైస్ ఫుడ్ కానీ ఏదైనా తిన్నారు అంటే సరిగ్గా వాటర్ తాగారా. ముందు వాళ్ళని కంగారు పెట్టద్దు, ఇది తినలేదు అది తినలేదు, టెన్షన్ అవ్వద్దు. వాళ్ళకి అర్థమయ్యేలా ఫస్ట్ మీరు గ్రో అవ్వండి. మీరు గ్రో అయ్యారనుకోండి, మీరు గ్రో అవుతే ఆటోమేటిక్గా వాళ్ళకి మీరు ట్యూన్ చేయొచ్చు. యా. సో మనం జనరల్లీ వీ టాక్ అంటే మాట్లాడుకున్నప్పుడు వీ థాట్ ఆఫ్ అ కాన్సెప్ట్ కాల్డ్ చారిటీ రిగార్డింగ్ టు శానిటరీ నాప్కిన్స్. ఆ ఐడియా చెప్తారా? చారిటీ అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరికో సాయం చేసే అక్కర్లేదమ్మా. మన ఇంట్లో వర్కర్స్ ఉంటారు, మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకి ప్యాడ్స్ యూసేజ్ చెప్పచ్చు, వాళ్ళకి ఈ ఏమంటాము ఎంత పెద్ద కాస్ట్ ఏం అవ్వదు. మనం అనుకుంటాము మనం ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్తే మన నెల మొత్తం ఇచ్చే శాలరీ కంటే కూడా ఎక్కువ ఖర్చు పెడతాం. హెల్పర్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి ఇచ్చే శాలరీ కంటే కూడా మనం ఒక్క పూటలో ఖర్చు పెట్టుకొస్తాం. సో కొన్ని చోట్ల వి థింక్ వెరీ కీన్గా అబ్జర్వ్ చేస్తాం. అనను కీన్ అంటాను. ఎందుకు అంటే ఆ 200 100 కూడా మనం ఇవ్వద్దు అనిపిస్తుంది. కానీ మీరు ఏదైనా చేయాలని ఉంది నా మనసులో, నాకు ఒక చారిటీ లేకపోతే ఒక అవేర్నెస్ ఎందుకంటే అమ్మా మనం అందరం కూడా ఫ్యూచర్ అంటే మీరందరూ లేదా మీ ఫ్యూచర్ మదర్స్ తయారవుతున్నారు. హెల్దీ బాడీ ఒకటి తయారయ్యనుకోండి, హెల్దీ బేబీ వస్తుంది, హెల్దీ సిటిజన్ వస్తారు. హెల్దీ బాడీలో హెల్దీ మైండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. మీ ఇంట్లో
మీ మీ పని అమ్మాయో మీ చుట్టుపక్కల వాళ్ళకో అవేర్నెస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. అండ్ యాజ్ షీ సెడ్, మనం ఖర్చు పెట్టే దాంట్లో చాలాసార్లు మనం అన్నెసరీ మీద ఖర్చు పెడతాం. అండ్ వీ ఆల్సో థింక్ నేను ఏదో ఒకటి చేయాలి చారిటీ అనుకుంటాం. సో చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. మన పిల్లలకి మనం చూపించవచ్చు. మనం శానిటరీ నాప్కిన్స్ కొన్నప్పుడు వీ కెన్ ఆర్డర్ లిటిల్ మోర్, ఒక ప్యాక్ 2 ప్యాక్స్ ఎక్స్ట్రా కొని మన మెయిడ్కి కూడా ఇచ్చేయచ్చు. సో హార్డ్లీ 200 రూపీస్ 300 రూపీస్. సో మనం ఇచ్చే 1000 రూపాయలు 1500 రూపాయలు ప్లస్ ఇంకొక 300. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి ప్రతి ఆడవారికి ఈ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అన్నాను, ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి. సో థింక్ ఓవర్, ఇట్స్ అ గుడ్ ఐడియా. వీ వర్ టాకింగ్ మొన్న. సో ఎందుకంటే వీ గో అండ్ డూ అ లాట్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇట్స్ లైక్ పాండమిక్ వచ్చినా లేకపోతే ఇంకేదో వచ్చినా దిస్ నెవర్ స్టాప్స్. మనకైతే ఇది కావాల్సిందే, ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది కావాల్సిందే. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మగపిల్లలకి అండ్ ఇంట్లో హస్బెండ్స్కి ఇంకా కూడా చాలామందికి తెలియదు. లైక్ యూనో ఏదో ఆడవాళ్ళ ప్రాబ్లం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దే హెజిటేట్. లేకపోతే టీనేజ్ వచ్చిన పిల్లలకి కానీ లేకపోతే అవే లాంటి 5 ఏళ్ళ పిల్లలకి కూడా చెప్పరు యూనో పీరియడ్స్ అని. సో హౌ ఈజ్ ఇట్ నెసరీ టు టెల్ దెమ్? యా, ఇట్ ఈస్ వెరీ వెరీ నెసరీ. ఎందుకంటారా, అసలు సొసైటీ పరంగా ఆలోచించామనుకోమా, సొసైటీలో ఏమవుతుంది అంటే ఒక ఆడపిల్లని గౌరవించట్లేదు ఒక అబ్బాయి అంటే, హీ డోంట్ నో దట్ అసలు అమ్మాయి బాడీ ఏంటి, ఆ అమ్మాయి సెన్సెస్ ఏంటి, ఏది కూడా తనకి తెలియకపోతే ఎలా. పాత రోజుల్లో చూడండి, అమ్మ పక్కన కూర్చునేవారు, ఏ అబ్బాయిలు వంట చేసేవారు, లేకపోతే అన్నదమ్ములు ఉంటే కనుక అక్కో చెల్లో కూర్చుని ఉంటే వంట చేసేవారు, హెల్ప్ చేసేవారు. ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలిసి ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే చాలా దాచిపెట్టేస్తున్నాం. ఎట్లా అంటే చూడండి, లివర్ పాడేది మంచిది కాదు అని చెప్పిన దాన్ని ఎలా బ్లాక్ కవర్స్లో తెస్తారో బీర్ బాటిల్స్ని, అంతే వాల్యూ తోటి అలాగే ఈ విస్పర్ ప్యాకెట్ కానీ స్టే ఫ్రీ కానీ ఆ బ్లాక్ కవర్లోనే తెస్తారు మన వాళ్ళు. షాప్కి వెళ్ళి అడగడానికి కూడా హెసిటేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇది ఏమంటాము, వెరీ 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 ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఏంటి, తిండి ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా మంత్లీ బ్లీడింగ్ మాత్రం ఆగదు. సో వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ మోర్ నెససరీ అండ్ విచ్ ఈజ్ చాలా అవసరమైన విషయాన్ని ఇంకా కూడా విస్పరింగ్లోనే ఉంచుతున్నాం మనం, ఇంకా విస్పరింగ్లోనే ఉంచుతున్నాం. సో ప్లీజ్ మీ బాబు ఒక 10 years బాబు అయితే కనుక, ఒక 8 years బాబు అయితే కనుక క్వశ్చన్ చేస్తే ప్లీజ్ చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ నేను అవ్వకి చెప్పేశాను, అమ్మ కానీ అక్క కానీ పీరియడ్స్లో ఉంటే ప్లీజ్ సతాయించకు, పొట్ట నొప్పి ఉంటుంది ఆ 4-5 days, ఆ టైంలో ఆర్డర్ నీతో అని చెప్పి. సో ఈజ్ వెరీ అండర్స్టాండింగ్. అంటే కాన్సెప్ట్ చెప్పక్కర్లేదు, అట్లీస్ట్ వాళ్ళకి బాగోదు అని ఒక చిన్న పాయింట్ చెప్తే వాళ్ళు బ్రెయిన్లో ఉంచుకుంటారు. మొన్న అడిగాడు, ఇంకా ఎన్ని రోజులు నాతో ఆడవు అని. సో దే అండర్స్టాండ్, మనం ఏది చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో హస్బెండ్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ ఫర్ షూర్. ఎందుకంటే అమ్మా ఇప్పటికి కూడా శానిటరీ నాప్కిన్స్ తెచ్చిపెట్టండి అని హస్బెండ్ని అడగాలంటే ఫీల్ అయ్యి సిగ్గుపడే ఆడపిల్లలు ఉన్నారమ్మా. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ అనేది తెలియాలన్నమాట. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి, మేడం మా పిల్లలకి ఇప్పుడే చెప్పాలా, అసలు గౌరవించడం చెప్పాలా, ఇవన్నీ చెప్పాలా మా మగ పిల్లలు అంటే, మా హస్బెండ్ నన్ను ట్రీట్ చేస్తున్నట్టు రేపు నా కొడుకు నా కోడల్ని ట్రీట్ చేయొద్దు అని అడిగే వాళ్ళు ఉన్నారు మా కౌన్సిలింగ్లో. అంటే వేరే చెయ్యొద్దు. సో అంటే గుడ్ వేలో దే హ్యావ్ టు ట్రీట్ ఇన్ గుడ్ వే అండ్ గుడ్ వే. వీఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ హస్బెండ్స్. సో మా కొడుకు అలా తయారవుద్దు. సో మేమేం చేయాలి? సో యూ కెన్ టెల్ దిస్ ఆల్సో. రెస్పెక్ట్ చేయడం అనేది చెప్పినప్పుడు యూ కెన్ షేర్ దిస్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ రాంగ్. ఎందుకంటారా, ఇదివరకు చెప్పాను కదా, విడిగా కూర్చొని ఉంటే కంపల్సరీ తెలిసేది. ఇప్పుడు మనమే దాచిపెడుతుంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఎవరి ద్వారా తెలుసుకుంటారు? తెలియచేయచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి మీద రేప్ జరిగింది అంటే అసలు ఆ అమ్మాయి బాడీ ఫర్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్. మనం ఆ బాడీని రెస్పెక్ట్ చేయాలి.
షీ బ్లీడ్స్ ఎవ్రీ మంత్. మనం తీసుకుంటాం కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్స్ సెషన్స్ అన్నీ మేము తీసుకుంటాం. వాళ్ళు 8th 9th 10th పిల్లలమ్మా, అలా కూర్చుండిపోతారు, ప్రతిదీ బ్రెయిన్లో నోట్ చేస్తారు వాళ్ళు. తర్వాత దే కమ్. లాస్ట్ 2 years బ్యాక్ అయితే దండుమైలారం అనే ఊరు వెళ్ళామన్నమాట. సో అక్కడ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం మెడికల్ క్యాంప్ చేయడానికి. అక్కడ మగపిల్లలు వచ్చి, మేడం ఒక్క అవర్ మాతో కూర్చుంటారా అని అసలు ఎన్ని క్వశ్చన్స్ అడిగారంటే, బాయ్స్ బ్రెయిన్స్లో ఉన్న క్వశ్చన్స్ని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. అండ్ ఆల్సో ఎర్లీ లవ్ మ్యారేజ్, లవ్ అఫైర్స్. సో వెన్ వీ క్రియేట్, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మీడియా, ఎక్కడ చూసినా లవ్ మ్యారేజ్, లవ్ లేకపోతే లస్ట్. ఇప్పుడైతే అసలు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, న్యూడిటీ చూపిస్తున్నారు, లేకపోతే అసలు దే ఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. అండ్ తెలుసో తెలియకో మన కర్మో ఈ పాండమిక్ వల్ల ఫోన్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు అసలు తెలియదు. అట్లీస్ట్ స్కూల్కి వెళ్తే అదొక డిఫరెంట్ వరల్డ్, అట్లీస్ట్ సమ్ టైమ్ దే హ్యావ్ ఇన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. ఇప్పుడు మనం టోటల్గా ఏం చూస్తున్నావు చూపించు అని అనలేము ఒక ఏజ్ వచ్చిన పిల్లలకి. సో దట్స్ ఆల్సో క్రియేటింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దేర్ బ్రెయిన్స్. కాబట్టి ద బెస్ట్ థింగ్ టు డూ ఈస్, మీరు ఆడపిల్లలతో అండ్ ఆస్క్ యువర్ హస్బెండ్ టు టాక్ టు యువర్ సన్స్. ఒక ర్యాపో బిల్డప్ అవుతుంది. ఏదైనా ఉంటే వచ్చి అడగమనండి, మాట్లాడండి. అంటే కొన్ని ఇప్పుడు సినిమా యాక్టర్ గురించో, సినిమాల గురించో, లేకపోతే ఇంకా ఎవరో చుట్టాల గురించో, లేకపోతే ఇంకేదో గురించో కామెంట్స్ చేసుకుంటూ ఉంటాం మనం. సో అవి కాకుండా ఇవి ఎప్పుడు మాట్లాడొద్దు. సందర్భం వచ్చినప్పుడు, అవసరం అనుకున్నప్పుడు, ఇవాళ ఏదో చదివాను, లేకపోతే ఇవాళ ఎక్కడో విన్నాను, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ న్యూ. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఇంటి నుంచే మొదలవుతుంది, ఏదైనా స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. సో మదర్స్ అందరికీ రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఇది అనుకోండి, ఎనీథింగ్, మీరు గ్రో అవ్వండి ఫస్ట్ యాజ్ అ మదర్. యూ ప్లీజ్ బీ మెచ్యూర్డ్. అంటే మాకు అమ్మమ్మలు వాళ్ళందరూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారండి అంటారు. కానీ మీరు చదువుకున్న విజ్ఞానం ఉంది కదా, దాన్ని రీజన్ అండ్ లాజిక్ తోటి టాలీ చేయండి. టాలీ చేసి ఏది రైట్ ఏది రాంగ్ అంటే కొన్నిసార్లు అవును అని చెప్పి చేసేవి చేయండి. కానీ ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ యువర్ డాటర్, నానా అండ్ సన్ ఆల్సో. అండ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా చెప్పండి. దేనివల్ల అంటే ఇప్పుడు పుస్తకాలు చదివే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు వచ్చి ఏదైనా అడిగితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు, ఇలాంటి పుస్తకాలు చదివినావా, మూసే మాని అంటే. ఎందుకంటే అమ్మా ఇప్పుడు అంతా చాలా ఓపెన్ అయిపోయింది. వి డోంట్ నో. పుస్తకాలు చదివితేనే కాదు, ఓటీటీలో వెబ్ సిరీస్ చూసినా కూడా ఇంకా విజువల్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఫస్ట్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ నాట్ ద ఏజ్. అది సినిమా కోసం తీశారు, లేకపోతే అలాంటి సీన్స్ చూసే పీపుల్ కొంతమంది ఉంటారు. సో ఏదైనా ఉంటే ప్లీజ్ కమ్ ఓపెన్లీ టు మీ. ఫస్ట్ ఇంకో మాట, పిల్లలు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు ప్లీజ్ డోంట్ జడ్జ్ దెమ్. జడ్జి చేసేసి నేను చెప్పానా అంటాం. ప్లీజ్ వినండి. వెన్ దే కమ్ టు యూ ఫర్ ఎనీథింగ్, వాళ్ళ బాడీ గురించి మాట్లాడదామన్నా, ఇట్లా విస్పర్ గురించి మాట్లాడదామన్నా, పీరియడ్స్ గురించి మాట్లాడదామన్నా, ఒక అమ్మాయి గురించి మాట్లాడతానన్నా, ఒక అబ్బాయి గురించి మాట్లాడతానన్నా, ఓపెన్లీ సినిమా గురించి, పుస్తకం, ఎనీథింగ్ ప్లీజ్ ఓపెన్లీ కొంచెం వినండి. ఎందుకు అంటే మనం వినకపోతే ఏమవుతుందంటే ఎవరితోటో షేర్ చేస్తారు, రాంగ్ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. సో ఫస్ట్ వినండి. వింటే వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుస్తుంది. మా వాడు అలాంటి వాడు కాదండి, లేకపోతే మా అమ్మాయి అలాంటిది కాదండి అనుకుంటాం మనం. కానీ వాళ్ళ బ్రెయిన్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఈ పీరియడ్స్ ఇది అన్నీ తెలిసాయి అనుకోండి, ఎప్పుడు ఏం ఆలోచించరు దాని గురించి. ఎప్పుడు ఆలోచించాలో అప్పుడే ఆలోచిస్తారు. సో ఐ థింక్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ప్లీజ్ కమ్ విత్ ద క్వశ్చన్స్ అమ్మా. ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక. So basically she's not a doctor, so don't ask related to ఏమంటారు హార్మోన్స్ అండ్ ఆల్ దాట్. అఫ్ కోర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, ప్రతి వాళ్ళ బాడీలో కూడా హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద సైకిల్.
సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎనీ డౌట్స్ సైకలాజికల్ issues అయితే కనుక యూ కెన్ అప్రోచ్ హర్. She's Sailaja Visamsetti. She's a psychologist. You can approach her for anything అండి. You can ping her in messenger or you can ping me. ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ సెషన్ ఎందుకు చేయడం జరిగింది అంటే ఇవాళ మెన్స్ట్రల్ హైజీన్ డే, వరల్డ్ మెన్స్ట్రల్ హైజీన్ డే. అండ్ సెకండ్లీ మన దగ్గర చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇన్ ద గ్రూప్ అబౌట్ మెన్స్ట్రుయేషన్. ఆడపిల్లలకి చెప్పాలా, దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, మా పిల్లలు అడుగుతున్నారు అని. ద బెస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు వచ్చి ఫస్ట్ టైం యాడ్ చూసి వచ్చి అడిగితే డోంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ, జస్ట్ ఎడ్యుకేట్ దెమ్. ఏంటి కంపల్సరీ నీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు ఎందుకు సపరేట్గా కూర్చున్నావమ్మా, లేకపోతే ఎందుకు పొట్టనొప్పి నీకు, ఏంటి నీకు బాగాలేదా అని వచ్చినప్పుడు టేక్ దట్ ఆపర్చునిటీ, స్టార్ట్ ఏ కాన్వర్జేషన్. ఒక ఫ్రెండ్షిప్కి ఒక పునాది కూడా ఏర్పడుతుంది, ఒక అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. అమ్మకి బాగోదు అని చెప్పి ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో ఒక నార్మల్ థింగ్ అమ్మ. ఒక ఫీవర్ లాగానో లేకపోతే జలుబు చేసింది అంటేనో అలాగా ఇట్ ఈస్ ఆల్సో ఒక నార్మల్. మేక్ ఇట్ ఈస్ ఎ నార్మల్, డోంట్ మేక్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ అని చెప్పి స్పెషల్ చేయకండి దాన్ని. అదేదో దాచేది అంటే ఇప్పుడు చూడండి పాత కథల్లో కానీ చందమామ పుస్తకాల్లో కానీ రాజకుమారుడు ఆ గది తలుపు మాత్రం తెరవకుంటే అటే వెళ్తాడు. క్యూరియాసిటీ అనమాట. ఏది వద్దు అంటే దాని మీదకే ధ్యాస వెళ్తుంది. సో వాళ్ళు అడిగినప్పుడు ఓపెన్గా మాట్లాడితే తప్పులేదు. ఒకసారి ఎప్పుడు మాట్లాడడం కదా అవసరాన్ని. అండ్ యూఎస్లో కానీ వేరే కంట్రీస్లో చూస్తే 7th క్లాస్కి రాగానే దే గివ్ ఏ ఆప్షన్ టు దే మేక్ ష్యూర్ అది నేర్పించాలి అని చెప్పి బాయ్స్కి గర్ల్స్కి దే టేక్ స్పెషల్ సెషన్స్, స్పెషల్ క్లాసెస్ తీసుకుని మరి బాడీ ఎనాటమీ నేర్పిస్తారు. ఎస్పెషల్లీ మన సెటప్లో, మన ఇండియన్ సెటప్లో మనం అన్నీ దాచిపెడతాం. ఆ దాచిపెట్టిందే ఓపెన్ చేయాలి అనుకుంటారు ఎవరైనా. సో దాచిపెట్టకండి, దయచేసి మాట్లాడండి. దిస్ ఈస్ వాట్ వీ బోత్ వాంటెడ్ టు సే టుగెదర్. So if you have any queries, please ask us, not me, అమ్మని అడగండి. Thank you so much for watching. Doubt unte you can ping us or you can ping mom. So this is what, any final? ఏం లేదమ్మా, అమ్మలుగా ధైర్యంగా ఉండండి, ఎదగండి. మీరు ఫస్ట్ లాజికల్గా ఆలోచించండి, తెలుసుకోండి, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయండి. కన్ఫ్యూజన్స్కి లోన్ కాకండి. ఎందుకంటే పాత తరంలో లేకపోతే ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మనం అలా మోసుకొస్తూ ఉన్నాం. సింపుల్ థింగ్స్నే మనము చాలా ఇది ఇలాగే చేయాలి అని మాట్లాడతాం. సో అది అలాగే ఎందుకు చేయాలో లాజిక్ తెలుసుకోండి చాలు, రీజన్ తెలుసుకోండి చాలు. అంటే చిన్న కథ చెప్పి ఎండ్ చేస్తాను. ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్యాషన్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్. బిఫోర్ టెలింగ్ స్టోరీస్ దేర్ ఇస్ అ క్వశ్చన్. నమస్తే శైలజ గారు, మా పాపకి 4 years, ఊరికే భయపడుతుంది, పక్క రూమ్కి కూడా వెళ్ళట్లేదు, ఈవెన్ మార్నింగ్ టైమ్స్ కూడా. ఎలాంటి స్టోరీస్ చెప్పాలి, కొంచెం సజెస్ట్ చేయగలరు? ఓకే, అంటే ఒకటమ్మా, ఎక్కడ భయపడిందో ఆలోచించండి. మీరేమైనా భయపెడుతున్నారా? తినకపోతే భయపెడతారు కొంతమంది. పూచోడు వచ్చాడు ఇచ్చేస్తాను, అక్కడ పెద్ద పిల్లు ఉంది ఇచ్చేస్తాను, లేకపోతే అలాంటి భయాలు పెడుతూ ఉంటాం. తెలియదు మనం, వీఆర్ ఇంపోజింగ్ ఫియర్ ఇన్ దెమ్ అని చెప్పి. సో అలాంటివి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏంటి నువ్వు ఏడిస్తే నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. ఇందాక మా వాడిని అన్నానులే, ఏంటి నువ్వు ఊరికే కోపం పడి ఏడుస్తూ ఉంటే కేసీఆర్ హాస్టల్లో పెట్టమన్నాడు అన్నాను నేను. అనగానే మా అమ్మాయి అంటుంది, ఆ రోడ్లు అవి ఊడిపిస్తాడట అని చెప్పి. ఎందుకంటే ఇంట్లో బోర్ కొడుతుంది వీళ్ళకి, ఇంట్లో కూర్చొని. అలాగే ఏదో జోక్ చేసాం, దాన్ని రియల్ అనుకున్నాడు అనుకోండి. ఇట్ క్రియేట్స్. అండ్ ఎస్పెషల్లీ డార్క్ రూమ్లో వేస్తాను, దిస్ వి యూజ్ ఎ లాట్. బాల్కనీలో పెడతాను, డార్క్ రూమ్లో వేస్తాను, మన ఫ్రస్ట్రేషన్లో అనేస్తాం. సో ఎక్కడ మీరు ఏమైనా అట్లాంటివి యూజ్ చేశారా? అలాంటివి ఆలోచించండి. ఇదంతా మన ఇల్లే. ఎవరైనా అంటే తనకి లాజిక్ చెప్పండి, 1 సారి 2 సార్లు 3 సార్లు. మేము ఒక ట్రిక్ చేస్తూ ఉంటాం, ఇది మాకు మా మదర్ నుంచి వచ్చింది. ఏమంటే నువ్వు పక్క గదిలోకి వెళ్ళి ఏదైనా తెస్తూ ఉంటే ఐ విల్ కాల్ యువర్ నేమ్ అంటాం. సో వి కీప్ ఆన్ కాలింగ్ హిజ్ నేమ్ అనమాట. వెళ్ళి గబుక్కుని తీసుకొని వస్తాడు. లైట్ లేకపోయినా మనం ఉన్నాము అనే కాన్ఫిడెన్స్ మనం వెనకాల నుంచి ఇస్తాం. అదొక ట్రిక్ కూడా మీరు చేసి చూడొచ్చు. ప్లస్ మీరు ఎక్కడ ఏం వర్డింగ్ వాడుతున్నారు అనేది కూడా ఒకసారి చూడండి. చూస్తే మీకే కొంచెం అర్థమవుతుంది. అంటే మనకు తెలీదు, అన్కాన్షియస్లీ వి యూజ్ సో మెనీ వర్డ్స్. చిల్డ్రన్ విల్ క్యాచ్ ఇట్ అనమాట చాలా ఫాస్ట్గా. ఎలాంటి స్టోరీస్ చెప్పాలి అన్నారు?
ఎలాంటివి అంటే ఇనీషియల్గా మామూలు ఆ ఏజ్కి అయితే అన్ని జంతువులు కథలే చెప్తాం. ఇప్పుడు మీరు ఒక మూడు నాలుగు కథలు నార్మల్గా చెప్పినా కూడా ఒక కథ ఆ ధైర్యానికి సంబంధించింది, అలా వెళ్ళి ఏదో తీసుకొచ్చింది, యూ క్రియేట్. ఎందుకంటే మదర్ అయిన తర్వాత మనం అసలు చాలా 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 నేర్చుకుంటాం. అందులో ఇదిగో ఈ క్రియేషన్ ఒకటి. యూ రిలేట్. అప్పుడు చిన్నప్పుడు ఒకసారి ఇలా అయింది, ఆ బాబు ఎవరో ఇలా చేశాడట. సో యూ క్రియేట్ స్టోరీస్. అంటే ప్రతిసారి మళ్ళీ అదే చెప్పొద్దు. అదే చెప్తే తనకి అర్థమైపోతుంది నన్నే అంటున్నారు, నా కోసమే చెప్తున్నారు అని. డోంట్ ఇంపోజ్. 10 సార్లు ఆ విషయాన్ని మీరు గుర్తు చేయకండి, క్యాజువల్గా తీసుకోండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారనుకోండి, దాని మీద ఫోకస్ చేస్తే కనుక అది ఇంకా పాప బ్రెయిన్లో ఎక్కువ అవుతుంది. తనకి భయం, నీకు భయం అలాంటివి అనద్దు. క్యాజువల్గా చేయండి. ఏదైనా డీలింగ్లో నువ్వు అదిగో అలా మాట్లాడట్లేదు, నువ్వు అలా చేయట్లేదు, ఇంపోజ్ చేయకండి ఎక్కువసార్లు. లైటర్ వెయిన్లో తీసుకొని స్లోగా చేయండి. లేదు పర్సనల్గా ఒకసారి మాట్లాడదామంటే మనం మాట్లాడదాం. స్టోరీ టైం. ఏం లేదు, అందరికీ ఎవరికి తెలిసే ఉండొచ్చు ఈ స్టోరీ. అంటే జస్ట్ ఓకే, బై ద వే షీ ఈజ్ అ స్టోరీ టెల్లర్ ఆల్సో. సో చాలా కథలు చెప్తుంది. ఏం లేదు, మన ఆచారాలు ఎలా ఉంటాయంటే ఒకసారి మామూలుగా జనరల్గా మనం పెద్దవాళ్ళకి తిది పెడతాం కదా, తద్దినం అంటాం కదా, అలాగా జరుగుతుంటే ఆ పూజారి గారు పెద్ద ఆయన కొడుకు వచ్చాడు అనమాట. పెద్ద ఆయన చనిపోయారు, కొడుకు వచ్చాడు వాళ్ళ ఇంట్లో పెట్టడానికి. అప్పుడు కొడుకే చేస్తున్నాడు. సో అతను ఎంతకీ స్టార్ట్ చేయట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులు స్టార్ట్ చేయట్లేదు. ఏమైంది అంటే అక్కడ బుట్ట కింద పిల్లిని పెట్టాలి కదా, పిల్లిని పట్టుకుని బుట్ట బోర్లిచ్చాలి కదా అన్నారట. అర్థమైందా? అంటే వాళ్ళ ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉండేది, ఈయన మంత్రాలు చదువుతూ ఉంటే ఆ పెద్ద ఆయన ఒరే ఆ పిల్లిని పట్టుకుంటుంది దాన్ని అక్కడ పెట్టండి రా బాబు అని చెప్పి అన్నారట. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అటు ఇటు తిరగకుండా ఊరికే బుట్ట బోర్లిచ్చండి రా అన్నాడు. సో ఓహో తద్దినం పెట్టాలంటే బుట్ట కింద పిల్లి ఉండాలి కాబోలు అనుకున్నారు ఈ జనరేషన్ వాళ్ళు. అలాగా మూఢనమ్మకాలు ఎలా మన మైండ్లో క్రియేట్ అవుతాయో తెలియదు. తద్దినానికి నిజంగా పిల్లికి బుట్టకి ఏమీ సంబంధం లేదు, కానీ అట్లాంటి నమ్మకం ఏర్పడిపోయి పిల్లి ఉండాలి కదా తద్దినం పెట్టాలని. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సో అలా ట్యూన్ అవుతాయి అన్నమాట. కథలు ఎక్కడి నుంచో పుట్టవు, మన జీవితాల్లోంచే పుడతాయి. సో అలాగ మీరు ఫస్ట్ అవేర్ అవ్వండి. అవేర్నెస్ మీరు క్రియేట్ చేసుకుంటే యూ కెన్ గివ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. మా బాబు ఫుడ్ కంప్లీట్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాడు. లంచ్ 2 hours, డిన్నర్ 2 hours. ఎంత ఏజ్ అండి మీ బాబుది చెప్పలేదు. ఏజ్ని బట్టి వీ కెన్ క్రియేట్ సమ్ ఫన్ యాక్టివిటీస్. లేదమ్మా, ఇంకొకటి కూడా, వాడి ఎపిటైట్ ఎలా ఉందో చూడండి. మీరు ఎంత ఇంటర్వెల్స్లో పెడుతున్నారో చూడండి. మీ ప్రేమ కొద్దీ వీడు తినలేదు అని వాడికి ఇప్పుడు అందులో యాక్టివిటీ ఒకటి తగ్గింది. వాళ్ళు వెళ్ళి ఆడట్లేదు ఎక్కడ, వాళ్ళ ఎనర్జీ ఖర్చు అవ్వట్లేదు, వాళ్ళకి ఆకలి పుట్టాలి. సో వాడికి ఆకలి వేసిన తర్వాత పెట్టి చూడండి. కొన్నిసార్లు కొంచెం స్ట్రిక్ట్గా ఉండండి, అలారం పెట్టండి, ఎంత ఏజో ఇవన్నీ మీరు ఇంప్లై చేసుకోండి. సో పెట్టి ఫన్, తను అన్నట్టు ఫన్ ఏదన్నా చేసి మనమిద్దరం ఎవరు ఫాస్ట్గా తింటాము. 6 years and 10 years అండి ఇద్దరు. సో లేట్. సో కంపల్సరీ యాక్టివిటీ ఉండాలండి. బాడీ యాక్టివిటీ, ఆకలి, టేస్ట్, మీరు అసలు వాళ్ళు ఎంత తినాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అన్నమాట. ఇది కంపల్సరీ తినాలని ఫోర్స్ చేస్తున్నారా, లేకపోతే టైం గ్యాప్స్ ఉంటుంది. అంటే మనకు ఒక నమ్మకం, పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టకపోతే మన అసలు అమ్మేనా మనం అనుకుంటాం. సో అలా కూడా వి ఫీల్. అంటే ఎవరిని మనం అనుకోవట్లేదు, ఆ మాతృ హృదయం అట్లా అనిపించేస్తుంది అంతే. హెల్దీ ఫుడ్ తినాలి. 6 years and 10 years ఒక పూట తినకపోయినా పర్లేదండి, అసలు టెన్షన్ అడగనివ్వండి. లెట్ దెమ్ కమ్, నాకు ఆకలిస్తోంది పెట్టు అని చెప్పి ఒక 2 పూటల చూడండి, చక్కచక్క తింటారు వాళ్ళు. గివ్ ఇంటర్వెల్స్, టేక్ టైం. ఏమీ అవ్వరు, తను అన్నట్టు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. అరగాలి, వాళ్ళకి యాక్టివిటీ ఉండాలి. ఇప్పుడు అసలు ఎక్కడండి మన చిన్న ఈ ఎలక బోనులాగా అపార్ట్మెంట్లో ఉండి మన పిల్లల ఎనర్జీ ఎక్కడ ఖర్చు అవుతుంది? ఆ ఇంట్లోకి వేస్తుంది, మనం కారిడార్లో కూడా పంపించట్లేదు పాపం పిల్లల్ని. సో వాళ్ళ ఎనర్జీ ఖర్చు అవ్వదు. దే విల్ హ్యావ్ చాలా ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. సో చూడండి, అదంతా కూడా వాళ్ళని ఇంట్లోనే
చిన్నగా ఏదైనా రన్నింగ్ చేయించడమో, ఏదో వాళ్ళనే చిన్న మూన్ వాక్ చేయమండమో, ఏదో ఒక సమ్ యాక్టివిటీ ఇవ్వండి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు పిల్లల సైకాలజీ విత్ ఇన్ సెకండ్స్ చేంజ్ అవుతుంది. సైకాలజీ ఎలా చేంజ్ అవుతుందండి? సారీ, బాగా అలగడం, హౌ టు టేక్ ఇట్? బాగా అలగడము అంటే ఏం లేదమ్మా, ఒక ఏజ్లో ఒక్కొక్క ట్యాంట్రమ్ ఉంటుంది వాళ్ళది. హౌ యూ డీల్. అలిగారనుకోండి, ఇఫ్ యూ పే అటెన్షన్, ఓ ఇదేదో చాలా బాగుంది అని మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు. ఒక్కసారి 2 సార్లు బతిమాలకండి, వదిలేయండి, నీ అలకంతా పూర్తయ్యాక రా అని చెప్పండి. డెఫినెట్లీ దే విల్ కమ్ టు యూ విత్ ఇన్ 5 minutes. సో మనం ఏడుస్తుంటే బతిమాలేమనుకోండి, అంటే ఏమంటామంటే పిల్లలకి మనని హ్యాండిల్ చేయడం బాగా తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళు మనని గమనిస్తారు. ఓ అమ్మ నేను ఏడిస్తే ఇచ్చేస్తుంది, లేకపోతే నేను అలిగితే ఇచ్చేస్తుంది, నా కోపాన్ని అమ్మ తట్టుకోలేదు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా బాగా మన అబ్జర్వ్ చేస్తారు. మన ప్రతి ఏమంటాము ఎమోషన్, ఎక్స్ప్రెషన్ అండ్ ప్రతి ఎమోషన్ వాళ్ళు క్యాచ్ చేసి ఉంటారనమాట. సో ట్రై చేయండి, ఈసారి అలిగినప్పుడు చెప్పండి, ఇదే చెప్పండి, ఓకే అలిగావా, నీ అలకంతా తీరాక, నీ కోపం అంతా తీరాక రా, అప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలా బాగా అర్థమవుతుందండి, ఎందుకంటే 1 year 2 years పిల్లలకి కూడా బాగా అర్థమవుతుంది. సో ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ మెన్స్ట్రల్ హైజీన్ కానీ మెన్స్ట్రువేషన్ కానీ ఎవరికన్నా కావాలి అంటే షీ ఆల్సో, అంటే ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ అమ్మ కండక్ట్ స్పెషల్ సెషన్స్ అండి. లైక్ 1-on-1 సెషన్స్ కండక్ట్ చేస్తారు. ఒక 4-5 పిల్లలు ఉండి, మీ రిలేటివ్స్ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కనుక షీ కండక్ట్ స్పెషల్ సెషన్స్ ఆన్ రిక్వెస్ట్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ హర్ అండి. ఇలా ఏంటంటే the kids become her friends, so they keep on calling her, talking to her, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఒక అమ్మమ్మ రోల్లో షీ ఎక్స్ప్లెయిన్స్ దెమ్ హౌ టు మేనేజ్ దేర్ బాడీ, ఆర్ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా సపరేట్ సెషన్స్ వీ కండక్ట్. దే దెమ్సెల్వ్స్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ మెనీ యాక్టివిటీస్. సో వాళ్ళ యాక్టివిటీస్కి ఫుడ్ బ్యాలెన్స్ అవ్వట్లేదండి, ఐ ట్రైడ్ ఏ లాట్ అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు వెయిట్ తక్కువ ఉన్నారా, ఉండవలసిన వెయిట్ కంటే హైట్ తక్కువ ఉన్నారా, లేకపోతే ఎనర్జీ లోగా ఉండి పడుకుంటున్నారా, ఎలా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చూడండి. మీకు ఆ పిల్లల్లో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు తిండి సరిపోలేదనుకోండి, అలగడాలు, ఏడవడాలు, నీరసాలు, ఆకలి అని చెప్పలేకపోతే కనుక, ఒకవేళ 10 years and 6 years అంటే దే కెన్ ఎక్స్ప్లెయిన్ వెల్ దట్ ఆకలిస్తోంది, టేస్ట్గా ఉంది, లేదు, ఇలాంటివన్నీ చెప్పగలరు. సో అండర్ వెయిట్ ఉన్నారా, కరెక్ట్ హైట్ ఉన్నారా అన్నప్పుడు పర్వాలేదమ్మా, ఒక్క పూట అరపూట నథింగ్ హ్యాపెన్స్. ఆకలి వేసాక పెడితేనే, నేను అందుకే స్టోరీస్ చెప్తూ ఉంటాను పిల్లలకి. మా వాడు ఇప్పుడు కూడా అంటుంటాడు, ఇందాక ఏదో పెడితే నువ్వు నాకు ఆకలి వేయలేదు, నచ్చలేదు, అప్పుడు నక్క హోటల్ పెట్టింది కదా, సింహం వెళ్ళింది కదా, నాకు సింహానికి ఆకలి వేసాక టేస్ట్ తెలిసింది. సో దే రిలేటెడ్ అనమాట. సో వెన్ యూ టెల్ స్టోరీస్ ఆర్ ఏదైనా ఉదాహరణలు అంటే, అమ్మ అంటే ఐ థింక్ ప్రేమే, కానీ క్రమశిక్షణ కూడా నాన్న. అలాగే మనం కొంచెం గట్టిగా ఉంటే దే లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్. అండ్ ఒక చిన్న డిసిప్లిన్ మనం నుంచే కావాలి. ఎందుకంటే అమ్మ చెప్పకపోతే మనం అంటాం కదా, తోటకూర నాడు చెప్పలేదు అని, అది కూడా స్టోరీయే. చిన్నప్పుడు ఎప్పుడో వాడు తోటకూర ఏదో తెస్తే ఎక్కడి నుంచి వచ్చిందని అడగలేదట, వండి పెట్టేసిందంట అమ్మ. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ వాడు పెద్ద అయిన తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు పిల్లాడు అన్నాడంట, తోటకూర నాడు చెప్పలేదమ్మా నువ్వు అని. సో అమ్మ నుంచే మొదలవ్వాలి నాన్న. ఎందుకంటే నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, అమ్మ హ్యాస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ విచ్ గాడ్ గేవ్ టు హర్. ఏంటి అంటే ద మౌల్డింగ్ ద ఫ్యూచర్ కిడ్స్ అండ్ సిటిజన్స్. వాళ్ళు బయటకు వెళ్ళి సమాజంలో ఎక్కడో పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులు అయిపోతారు అనేది సెకండరీ, కానీ ఫస్ట్ ఇంట్లో అసలు మన పిల్లలుగా మనని గౌరవించడం, మనని ప్రేమించడం, మనతో బాగుండడం, ఇవన్నీ కూడా మనమే నేర్పుకోవాలి కదమ్మా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైతే అంటే సంవత్సరం నుంచి అందరం మొత్తుకుంటున్నాము, లైక్ ఇంట్లో పనులు చేయించండి, యాక్టివిటీ చేయించండి అని. సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉన్నారు,
ఈ పాటికి అసలు మనం చేసే పనులలో సగం వచ్చేయాలి, బట్ రాలేదు. బట్ ఇట్ ఈస్ అ చైల్డ్హుడ్. ఏంటి మా అమ్మయ్యతో అయితే కంపల్సరీ ప్లేట్ తోడిస్తున్నాం, అట్లీస్ట్ టు స్టార్ట్ విత్ సమ్వేర్. సో ఇల్లు ఉడవమనండి, ఒకళ్ళని తుడవమనండి, సమ్ యాక్టివిటీ. అఫ్ కోర్స్ ఫస్ట్లో వినరు, బట్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. మన ఓపిక మనం పుష్ చేసుకుని, మనల్ని మనం పుష్ చేసుకుని. ఐ నో ఎవ్రీబడి ఆర్ స్ట్రెస్డ్ అవుట్. బయట సిచ్యువేషన్స్ వింటున్నాము, రిలేటివ్స్ అనో ఫ్రెండ్స్ అనో, వీఆర్ ఆల్ స్ట్రెస్డ్ అవుట్ ఈక్వల్లీ, బట్ వీ హ్యావ్ టు పుష్ అవర్సెల్స్. తప్పదు, వీ హ్యావ్ టు కీప్ ఆన్ మూవింగ్. మనం వెళ్ళిపోయిన వాళ్ళతో వెళ్ళిపోలేము, ఉన్న వాళ్ళని ఎలా బాగు చేసుకోగలం అని చెప్పి చూసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడున్న మన ప్రజెంట్ కండిషన్లో టీచర్ పాత్ర కూడా పోషించాల్సి వస్తుంది. మనం స్కూల్కి ఇప్పుడు మనం ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు, చుట్టాల దగ్గరికి వెళ్ళట్లేదు. ఒక్క అమ్మ అన్ని పాత్రలు పోషిస్తూ టీచర్ పాత్ర కూడా పోషించాల్సి వస్తుంది. టీచర్ ఏంటి చెయ్యరు, చేపిస్తారు. అమ్మ ఏంటి చేసేస్తుంది. సో అక్కడ కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు దిస్ టైం వాళ్ళు జారారు చేతిలోంచి అంటే యూ కాంట్ బ్రింగ్ బ్యాక్ దెమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అగైన్. కొంచెం కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు భోజేష్ మాత సైనేష్ రంభ అని ఎలా అన్నారో, అమ్మ కూడా అంతే. అన్ని యాంగిల్స్లో స్ట్రాంగ్ ఉండాలి, ప్రేమ ఉండాలి, మందలించాలి, లేకపోతే అన్నీ మనం చేయాల్సిందే. Hi Andy, my daughter is 12 years 9 months, didn't hit her first period yet. Can you suggest us which one is best to use, either menstrual cup or pad? Please let me know. నేను ఆన్సర్ చేస్తాను, సారీ. ఓకే, నేను మా పాపని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెరీ రీసెంట్లీ, లైక్ ఇన్ బిట్వీన్ బోత్ ద లాక్డౌన్స్. కప్ యూ షుడ్ ఓన్లీ, మెన్స్ట్రల్ కప్ షుడ్ బి యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ 18 years అండి. డోంట్ ఈవెన్ ట్రై అండ్ ఇంట్రడ్యూస్ టు కిడ్స్, ప్లీజ్. Especially in kids, don't introduce menstrual cup. It is only for adults 18 plus years. Adi kuda 18 plus years lo you need to consult your gynecologist and then you start using it. There are different sizes in cups andi, small, large, medium, whatever, extra large. So please don't introduce cup at all. Endukante frankly saying, the vaginal opening is very very small for kids. So please don't introduce cup at all for kids andi. Madhu garu, don't at all introduce a cup to your daughter. Only pads for sure, pads మాత్రమే, not even tampons. So tampons తో చాలా డ్యామేజెస్ జరిగాయి, అంటే సక్సెస్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది. డోంట్ టేక్ రిస్క్ విత్ ద ఫస్ట్ పీరియడ్. ఇంట్రడ్యూస్ her with a pad, and that too try to avoid whisper and stay free. Go with a soft pad. పైన నెట్ వస్తుంది విస్పర్కి కానీ స్టే ఫ్రీకి కానీ, మీరు చూస్తే నెట్ వస్తుంది, ఒక సన్న లేయర్ ఆఫ్ నెట్ వస్తుంది. ఆ నెట్ వల్ల ర్యాషెస్ వస్తాయండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే గో విత్ ఎకో ఫ్రెండ్లీ. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో, దే ఆర్ కాస్ట్లీ, లిటిల్ బిట్ కాస్ట్లీ, బట్ గో విత్ అంటే మనం యూజ్ చేసింది మన పిల్లలకి యూజ్ చేసేస్తాం మనం జనరలీ, బట్ గో విత్ సైజ్ కూడా. ఐమ్ టెలింగ్ దాట్ నెక్స్ట్. సో ఏంటి అంటే గో విత్ అ సాఫ్ట్ ప్యాడ్, వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. అండ్ టెల్ దెమ్ టు ఫ్రీక్వెంట్లీ చేంజ్ ఇట్. ఎక్కువ బ్లీడింగ్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే, త్రో ఇట్, యూజ్ అ ఫ్రెష్ ప్యాడ్. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్లీ సైజ్ అండి. మనం చిన్నపిల్లలు అనుకుని చిన్న సైజ్ తెచ్చిస్తాం మార్కెట్లో. దేర్ ఆర్ డిఫరెంట్ సైజెస్. వీ గివ్ దెమ్ స్మాల్ సైజ్, బట్ డోంట్ గివ్ దాట్, గివ్ దెమ్ బిగ్గర్ సైజ్. ఐ గివ్ మై డాటర్ 290 mm, అంటే ద బిగ్గెస్ట్ వన్ వాట్ అడల్ట్ యూజెస్. 290 mm సాఫీ యూజ్ చేస్తాం మేము. ఐఎమ్ యూజింగ్ కప్స్ నవ్ డేస్, బట్ అదర్వైజ్ వీ యూజ్ 290 mm సాఫీ. అదేంటి అంటే బ్యాక్లో దే హ్యావ్ అ బిగ్గర్ సర్కిల్ మీరు చూస్తే. సో అదేంటంటే వాళ్ళ బేస్లో మంచిగా కూర్చుని ఒక కంఫర్ట్ ఇస్తుంది వాళ్ళకి. ఎటు కదిలినా బయటకి రాదు, స్పాటింగ్ బయటకి అంటదు, నా డ్రెస్ బాగానే ఉంటుంది అని. సో ఏమవుతుందంటే, సో దే కెన్ యూజ్ ఇట్. రేపు ఫ్యూచర్లో స్కూల్కి వెళ్ళినా వాట్ ఎవర్, వేర్ ఎవర్ యూర్ ఫ్రమ్, దే విల్ ఫీల్ కంఫర్ట్, సైకలాజికల్లీ కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో బిగ్గర్ ప్యాడ్ సైజ్, ద బిగ్గర్ కంఫర్ట్ దే విల్ గెట్. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. డోంట్ యూస్ కప్ ఎట్ ఆల్ ఫర్ కిడ్స్ అండి. It's only for adults, made for adults, not for kids at all, not even small size. Please, I'm repeating so many times, it's not suggested at all for kids. So
దిస్ ఈస్ వాట్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ ఆర్ యూ కెన్ పింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు మామ్స్ నెట్వర్క్లో అమలందరికీ కూడా మా అమ్మ తరఫు నుంచి సో మచ్ ఆఫ్ లవ్. యా అమ్మ, మెనీ బ్లెస్సింగ్స్ ఆల్సో. చక్కగా చిన్న వాళ్ళకి బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళకి హలో హాయ్ నమస్తే. నమస్తే. నైస్ మీటింగ్ యూ ఆల్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ విత్ దిస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మరొక లైవ్లో మరొకసారి కలుస్తాను సర్ప్రైజ్గా. టిల్ దెన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. బాయ్ చెప్పు. బాయ్. ఇందాక నుంచి వీడిని కంట్రోల్ చేయడమే కష్టమైపోయింది. హీ వాజ్ లైక్ జంపింగ్ ఆల్ ఓవర్. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అండ్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ వెరీ కామన్. జస్ట్ మీ పిల్లలతో పాటు ఇట్స్ అ క్వైట్ నార్మల్ థింగ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో జస్ట్ ఎంజాయ్ ద ఫేస్ ఆఫ్టర్ దే గెట్ పీరియడ్స్ అండ్ ఆల్. ఆడపిల్లలకి వాళ్ళ మదర్స్కి ఎస్పెషల్లీ బాండింగ్ ఇంకా పెరుగుతుంది. మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ యూ విల్ గెట్ అ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ యువర్ డాటర్. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే అండి. థ్యాంక్ యూ.